ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. ఆవిడతో కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వికృత చేష్టలు ఎక్కువైపోతున్నాయి. ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళ పిల్లలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రీల్స్ అంటే వల్గర్ గా చేస్తున్నా కూడా తల్లిదండ్రులు ఎందుకు ఖండించట్లేదు అంటారు? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి ఏదో తమదైన ఒక ప్రత్యేకతను చాటుకోవాలి, మనము ఒక గుర్తింపు కలిగిన మనుషులమి వ్యక్తులమే అనే ఒక తాపత్రయం, ఒక గుర్తింపు అంటే దాన్ని ఏమంటారు, అది ఒక పెద్ద సమూహంగా జరిగితేనేమో అస్తిత్వ పోరాటాలు అంటాం మనం. అదే వ్యక్తిగతంగా జరిగింది అనుకోండి, వాళ్ళకి వాళ్ళు ఒక చిన్నపాటి గుర్తింపును కోరుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇవాళ ఏ ఒక్కరూ కూడా మేము అనామకంగా ఉండిపోయే వ్యక్తులం కాదు, మేము వెనకబడిపోయిన వ్యక్తులం కాదు. అలాగే మహిళలు కూడా మేము ఇవాళ వాళ్ళకి చేతిలో ఒక వృత్తి ఉందా, చదువు ఉందా, డబ్బు ఉందా, పలుకుబడి ఉందా, ఒక కులం దన్ను ఉందా, ఇవేమి ఉన్నా లేకపోయినా సరే మేము ఒక ప్రత్యేకమైన వ్యక్తులమే. ఇప్పుడు మనం ఒక వ్యక్తిత్వానికి చాలా ఇవన్నీ ఉండాలి అని కోరుకుంటాం. కులము డబ్బు తప్పితే మిగతా 3 ఉండాలి నా దృష్టిలో. చదువు, వృత్తి, వ్యక్తిత్వం అంటే ఒక ఆత్మవిశ్వాసము, ఇవన్నీ కలగలిస్తే ఒక వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉన్న ఫీలింగ్ ఉంటది మనకి. కానీ ఇవాళ ఇవి అవసరమని వాళ్ళు అనుకోవట్లా. కానీ మనం ఒక చోట కనిపిస్తున్నాం కదా, ఇదే గుర్తింపు అనుకుంటున్నారు. ఇవాళ ఎవ్వరు ఒకప్పుడు ఫోటో అంటే ఫోటో దిగితే ఆయుష్ తగ్గిపోద్ది అనే ఒక పాత రోజుల నుంచి, ఫోటో దిగాలి అంటే మొహమాట పడి సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయిన మహిళల దగ్గర నుంచి ఈరోజు ఫోటో అంటే భయపడుకోకుండా వచ్చి ఫోటో దిగటానికి అది అక్కడి నుంచి ఈ ఫోటో దిగాం కదా, దీన్ని ఇట్లాగే మన దగ్గరే ఉంచుకోవటం ఎట్లా, ఇది నలుగురు చూడాలి కదా అని ఒక చిన్న ఆశ, ఒక చిన్న కోరిక. ఇది నిజానికి పెద్ద తప్పు వ్యవహారం కాదు, ఒక చెయ్యకూడని పని కూడా కాదు. కానీ ఈ మాయలో పడి అసలు వాళ్ళ జీవితానికి ఏం కావాలి అనేది మర్చిపోతున్నారు. అంటే ఏదో అంటారు చూడండి, ఈగ ఇల్లలుపుతా తన పేరు మర్చిపోయింది అంటారు. అట్లా ఈ సోషల్ మీడియాలో పడిపోయి అసలు మన జీవితానికి ఏం కావాలి, ఈ సోషల్ మీడియానే మనకు అల్టిమేట్ గోలా, అంటే చివరి ప్రస్థానం ఇదేనా అన్నట్లు అయిపోయారు. ఈ అయిపోవడం వెనకమాల కొంతమంది నష్టపోతున్నారు, కొంతమంది డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బిజినెస్ చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించక్కర్లా, కొంచెం ఇప్పుడు హస్బెండ్ ఒక 30,000 సంపాదిస్తున్నారు అనుకోండి, వైఫ్ ఈ సోషల్ మీడియా ద్వారా బిజినెస్ ద్వారా చీరలమ్మో లేకపోతే జంక్ జ్యువెలరీ అమ్మో లేకపోతే ఇంకోటో ఏదో ఒక చిన్న ప్రోడక్ట్ ని పెట్టో చేసి డబ్బు సంపాదిస్తున్న మహిళలు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఇటు డబ్బు సంపాదించట్లేదు, అటు కేవలం మన అస్తిత్వాన్ని చాటుకుందాము అనే అనుకోవట్లేదు, నష్టపోతున్నారు. నష్టం ఎలా జరుగుతుంది అంటే ఎవరో పరిచయం అవుతున్నారు ఈ సోషల్ మీడియాలో. ఈ సోషల్ మీడియాలో ఒక యంగ్ అమ్మాయికి, మైనర్ కూడా కావచ్చు, ఎవరో ఈ స్మార్ట్ ఫోన్ వల్ల పరిచయం అవుతున్నారు. వాళ్ళ ద్వారా వీళ్ళ ఇళ్లలో నుంచి వెళ్ళిపోయేంత పరిస్థితి, చదువులు మానేసేసి అలాగే ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బు నగలు తీసుకుని పారిపోవటం దగ్గర నుంచి, ఒకప్పుడు పాత రోజుల్లో చాలా మోటు మాట ఉండేది, లేచిపోయారు అనేవాళ్ళు అనే ఒక మాట ఉండేది. ఇప్పుడు ఈ లేచిపోయారు అనే మాటకి మాట అలాగే వాడినప్పటికీ కూడా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలో పరిచయమైన పరిచయాల వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ కి ఇది ఒక కారణం. ఒకప్పుడు ప్రేమికులు ప్రేమ పేరుతోటి వాళ్ళని వంచన చేసి అమ్మేసేవాళ్ళు వ్యభిచార గృహాలకి. హ్యూమన్ ట్రాఫికింగ్ ఆ విధంగా జరిగేది. ఇప్పుడు ఏంటి, అంతంత వంచనలు కూడా ఏమి చెయ్యక్కర్లా, జస్ట్ ఆకర్షితులైపోతున్నారు, వెళ్ళిపోతున్నారు.
వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లా, వీళ్ళు ఏమవుతున్నారో తెలియట్లా. అసలు పోలీసులకు కూడా ఈ కేసులు అంతుపట్టట్లా. ఇదివరకు ఒక ప్రేమికుడు తీసుకెళ్ళాడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పట్టుకుంటే వాడు వచ్చేవాడు. ఇవాళ అలాంటి పరిస్థితులు. ఇలా ఇలా ఒక రకంగా నష్టపోతుంటే ఇంకొక రకంగా ఈ ఆడవాళ్ళు కూడా ఈ యాప్స్ ఉంటాయి కదా, బెట్టింగ్ యాప్స్, అలాగే లోన్ యాప్లు, వీటికి బలవుతున్నారు. అలాగే వీళ్ళకి ఏమవుతుంది అంటే, మన దగ్గర కొంచెం డబ్బు ఉంది అంటే ఇళ్లలో పాచి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఇమిటేషన్ జ్యువెలరీని కొనుక్కొని, అలాగే ఆన్లైన్లో బట్టలు ఆర్డర్ చేసుకొని వాటితో ఆ నగలు పెట్టుకుని ఆ బట్టలు వేసుకుని వాటితోటి సోషల్ మీడియాలో ఫొటోస్ పెడుతున్నారు. అసలు ఈ సోషల్ మీడియాలో పెట్టే అమ్మాయి ఎంత చదువుకుంది, ఏం చేస్తుంది, అసలు ఆ అమ్మాయికి జీవితానికి ఏం కావాలనుకుంటుంది అంటే సున్నా. ఇది కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. అంటే అమ్మా ఇప్పుడు ఆడపిల్లలు చేస్తున్నారంటే సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రీల్స్ అనుకో, సరే ఒక వయసు 45 సంవత్సరాలు వచ్చిన ఒక మహిళలు కూడా వల్గారిటీ చూపించేస్తున్నారు. అదే నేను చెప్తున్నా మీకు. ఇది ఒకసారి మనం బయటికి రావడం అంటూ జరిగిన తర్వాత ఇంకా దానికి పరిమితి ఉండదు, ఒక్కసారే ఉంటది. ఆ సిగ్గు బిడియము అనేది కొంతవరకే ఉంటది. అదే వీళ్ళకి ఏమీ లక్ష్యం లేదు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎట్లా లక్ష్యం లేదో ఆ వయసు మీరిన వాళ్ళకి కూడా, 45 years వాళ్ళకి కూడా. ఎందుకంటే వాళ్ళు మహిళలు ఒక గుర్తింపు నోచుకోరండి జీవితాల్లో. మనం వాళ్ళ షూస్ లో కాళ్ళు పెట్టి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపటికి చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత అత్త మామ భర్త ఎంతో కొంత వాళ్ళ అజమాయిషి కింద వీళ్ళు ఉంటారు. తర్వాత పిల్లల పెంపకము, ఇవన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇటు వీళ్ళు అత్తమామలు పెత్తనం కింద, భర్త పెత్తనం కింద ఉంటారు. ఈ పిల్లలు కొంచెం చదువుకుంటారు. ఈ చదువుకున్న పిల్లల మాట తల్లి ఖచ్చితంగా మాట వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. సరే తల్లి కూడా ఈవేళ ఏదో పాలమ్మో పూలమ్మో ఏదో ఒకటమ్మో సెల్ ఫోన్ కొనుక్కుంది అనుకోండి, దాన్ని ఆపరేట్ చేయటం రాదు, తండ్రికి రాదు, తల్లికి రాదు. ఇమ్మీడియట్ గా అడిగేదేవన్నీ పిల్లల్ని అడుగుతారు. అప్పుడు ఈ పిల్లలకి అసలు ఎంత హీరోయిక్ గా ఫీల్ అయిపోతారంటే, వీళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోయినట్టు ఫీల్ అయిపోయి నేర్పిస్తారు వాళ్ళకి. ఇక నేర్చుకున్న తర్వాత ఇది ఎలాంటిదంటే కోతి కొండముచ్చు ఈ రెండు కలిస్తే ఎంతో అంత ఈ సెల్ ఫోన్. ఇక దీనిలో వీళ్ళకి ఏంటంటే ఇప్పటిదాకా వీళ్ళు ఒక అనామకమైన వ్యక్తులు, ఫలానా వాళ్ళ భార్య, ఫలానా వాళ్ళ తల్లి, ఫలానా వాళ్ళ కోడలు. కానీ ఈమె పేరుని ఒక ఫేస్బుక్ లో ఈమె పేరు కనిపించటము, ఈమె ఫోటో రావడము ఫేస్బుక్ లో, అలాగే ఫోన్ లో వాట్సాప్ డిపిలో ఆమె ఫోటో ఉండటము, ఇవి ఎంత గుర్తింపు అనుకుంటున్నారు. ఇది మీకు చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది, వాళ్ళకి జీవితంలో చాలా పెద్ద అచీవ్మెంట్. ఇదేమవుతుందంటే అంతటితో ఆగట్లే, అది ఇంకొంచెం పోకడలకు వెళ్తుంది. ఇవాళ ఒక బామ్మ గారు ఒక రీల్ చేసి పెడుతున్నారు. రీజన్ ఏదన్నా అవనివ్వండి, మీకు ఒక రీల్ చేసి పెడుతున్నారు. ఆ రీల్ అసలు 80 దాటి ఉంటాయి. లేదు ఒక ఇద్దరు, ఒక తల్లి కొడుకు రీల్స్, ఇవన్నీ చూస్తున్నారు. తల్లి కూతురు రీల్స్, ఎవరికి వాళ్ళు గంటకు తగ్గ బొంతలోని ఇసుక తక్కడికి పేడ తక్కడని మనకు సామెతలు ఊరికనే లేవు. అలా వీళ్ళు కూడా చేసేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఇట్లా నడివయసు మహిళలు ఈ సెల్ ఫోన్ వల్ల ఆకర్షించబడి కుటుంబాలను కాదనుకుని వెళ్ళిపోతున్న మహిళలు కూడా ఎక్కువ అవుతున్నారు. హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు భర్తలు ఇలాంటివి సహించరు. అసలు నా భార్య వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి పదవి పోతే ఎలా ఉంటుందో, ఒక భర్త, సగటు భర్తకి భార్య నన్ను కాదనుకుని వెళ్ళిపోయింది, నేను వదిలేయచ్చు. ఇప్పుడు రోజు వీళ్ళు చేసింది ఏంటి? ఈ భార్యలను ఇలా ఇంట్లో ఉంచి వీళ్ళ గంత దగ్గర బొంతల్ని వీళ్ళు ఏ పని ప్రదేశాల్లోనో పొలాల్లోనో వేరే మహిళలతోటి వీళ్ళు ఉండడం వేరు. వాళ్ళు ఈ భార్యని కాదనుకోవడం వేరు. కానీ భార్య కాదనుకోవడం ఏంటి?
ఇప్పుడు ఇలా డైనమిక్స్ ఇలా పనిచేస్తున్నాయి. ఈ డైనమిక్స్ లో ఇది ఒక కొత్త ప్రపంచం. ఈ కొత్త ప్రపంచంలో రూల్స్, రెగ్యులేషన్స్, ఒకళ్ళు కాదనే వాళ్ళు, ఒకళ్ళు అవుననే వాళ్ళు, ఇది మంచి అని చెప్పేవాళ్ళు, చెడు అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. దీంతో ఇది ఇది ఒక వ్యాపకం లాగా అయిపోయింది.